యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు పాల్గొని మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు ఉన్నందున ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంతను తీసుకోవాలన్నారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించేలా చూడాలని వ్యవసాయ అధికారులను సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు పాల్గొని మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు తక్కువ ఉన్నందున ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంతను తీసుకోవాలన్నారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించేలా చూడాలని వ్యవసాయ అధికారులను సూచించారు. మండలంలోని ప్రతి అధికారి వారి యొక్క విధులను నిర్వహిస్తూ కింది అధికారులతో సమావేశం నిర్వహించి మండలంలోని ఏ పని ఆగకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ క్లస్టర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ చండీరాణి, పిఆర్ఏఈ దామోదర్, మండల వ్యవసాయ అధికారి సూరజ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఈ 15 ఆగస్టు కల్లా రెండు పంట కుంటలు తీసే విధంగా మీరు ప్లాన్ చేయండి. ఆ లిస్ట్ కావాలండి. రెండోది, ప్రతి ఇంటికి సోప్ కిట్ ఉండాలి. 6,000 ఎంత ఇస్తారు? సింపుల్ థింగ్ అది. గాబుల దగ్గర లేకపోతే ఇంట్లో వాడిన నీళ్లు, మీరు బిల్డింగ్లో కిందకు వచ్చిన నీళ్లు డైరెక్ట్ పోయి ఆ సోప్ కిట్లో ఇంకిపోతే మీకున్న వాటిని రీఛార్జ్ అయిపోతాయి. అవి కూడా ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి. మీరు ప్రచారం చేయండి. ఇప్పుడు వీళ్ళందరూ ఆ చేయాల్సిన పని ఏపీఓ కానీ, ఏపీఎం కానీ, లేకపోతే సీసీ కానీ, మీరు ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా చేయాల్సిన పని ఇదే. వీళ్ళందరికీ మనం శాలరీస్, మీరు అందరూ ఇచ్చే డబ్బులు శాలరీలు ఇచ్చేది కూడా వీటి కోసమే. సెక్రటరీ గారు మీరు కూడా ప్రతి సోప్ బిడ్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రెండు మా తరఫున నేను చెప్పదలుచుకున్నాను. మూడోది ఇంపార్టెంట్ వ్యవసాయం. నిన్న మేము రాజపేట పోయినాం. వ్యవసాయము ఇక్కడ రైతు వేదికలో నడుస్తున్నాయి. అవి కూడా రైతు వేదికల్లో నిన్న పోయారు రైతు వేదికల సర్పంచ్. నిన్న ఎక్కడ జరిగింది? యోగా గారు నిన్న ఎక్కడ జరిగింది? వచ్చారా మీరు? నిన్న లేదు. మేమేం చేస్తున్నామంటే ఇది వర్షం కాదు, ఇది వాయుగుండం. ఎల్లినో ఎఫెక్ట్ అంతే ఉంది. పంటల్ని మార్చుకోమంటున్నాం. వరి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసి, వరి అయిపోయింది, సీజన్ అయిపోయింది. ఇప్పుడు నారు పడిపోసి నారు వేసే టైం కల్లా మళ్ళీ ఇది అయిపోయినా కానీ ఇంకా 2 పెద్ద వర్షాలు పడ్డా కానీ వరికి నిరంతరాయం నీళ్లు కావాలి. వరిలోంచి బయటకు వచ్చేసి నేను మేము రాజపేటలో మాట్లాడితే ఆదర్శ రైతులకు 20-30 మంది వచ్చేది మాట్లాడితే వాళ్ళు డిస్కషన్లో చెప్పింది ఏంటంటే, మీరు కందేయమంటున్నారు, కందికి సీజన్ కాదు సార్ అన్నట్టు. కరెక్టే, కందికి సీజన్ కాదు, కంది అయిపోయింది. ఎవరైనా తడి ఉన్నోళ్ళు ఉంటే వేసుకోవచ్చు. మేము వాళ్ళని అడిగినాం, మరి మీరు ఏ పంట వేయడానికి అవకాశం ఉందంటే కొబ్బరిలో వేయచ్చు అన్నాడు. కొబ్బరిలో 80 డేస్ రాదు, 80-85 డేస్లో కొబ్బరిలో వచ్చేస్తాయి. మీరు ఏమనుకుంటున్నారంటే మినిమం ఎంఎస్పీ అనేది వరి ఒక్కదానికే ఉందనుకుంటున్నారు. వరి ఒక్కదానికే కాదు, 23 పంటలకే ఎంఎస్పీ ఉంది. మొక్కజొన్న వేసినా మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది, వేరుశెనగ వేసినా మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది, కంది వేసినా మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది. అన్నిటికీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది. కాబట్టి మీరు మాకంటే మీకే ఎక్కువ తెలుసు. మా వాళ్ళు చెప్తారు, మేము చెప్పేది ఏంటంటే మేము కంది కావాల్సినప్పుడు పెసలు పెడతాం, పెసలు కావాల్సినప్పుడు కంది పెడతాం. మీరేం కార్తల ప్రకారం చూసుకుని ఏ కార్తలో ఏ వేయాలో ఎంత పంట వస్తుందని మీకు తెలుసు. కాబట్టి మీరు దాన్ని వరి తప్ప వేరే పంటకి వెళ్ళిపోండి. వేరే పంట అంటే మీ దృష్టిలో చాలామంది ఆముదాలు కూడా వేస్తాం. మరి వేసుకుని ఆముదాలు వేయండి, నువ్వులు వేయండి, ఉలవలు వేయండి, పెసలు వేయండి. పశువులకు గడ్డి లేకపోతే జొన్న విత్తనాలు తీసుకోండి, జొన్న వేసుకోండి. ఇది దీంట్లో రెండో మాట ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు మీరు రైతు భరోసా ఇవ్వాలి కదా. సపోజ్ అనుకుందాం పంట